థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సక్సెస్ అనేది వర్క్ రాదు. చెప్పండి. కొన్ని త్యాగాలు చేయాలి. ఎన్ని ఎదురు తగులుతాయి, తగలాలి కూడా. తగిలితేనే వచ్చేది, ఊరికే రాదు. గారు వాళ్ళ భాష తర్వాత పొరపాటు. అదే నేను అనుకో, మీ అందరం ఫోటో దిగుదాం మన గ్రూప్ వారికి. అవునా కదా? మీ అందరు డిసప్పాయింట్ అవుతారు లేదా? నేను ఉండటం వల్ల వస్తున్నారు. ఆ మేడం గారు ఉంది, అప్పుడు వచ్చారు, బాగానే ఉంది, తెలుసుకోవడం కోసం వచ్చారు. ఏం తెలుసుకున్నారు వాళ్ళు జరిగిన సబ్జెక్టులో? మీరు ఏం తెలుసుకున్నారు? మేడం గారు కొత్తగా వచ్చారు. టీచర్ అంటే నిన్న చెప్పారు, పెద్ద పెద్ద టీచర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నిన్న సబ్జెక్ట్ జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండారా లేదా మేడం గారు? ఉన్నారు లేదా? నిన్న చెప్పారు స్పీచ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లు, న్యాయాలు, పోలీసులు నిన్న మాట్లాడారు. అందరూ ఉన్నారు ఇందులో. వీళ్ళు వేరు, వీళ్ళు ఉండారు అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. దీనికి వాన లేదు, ఎండ లేదు, చలి లేదు, ఏం లేదు. గెలవాల. లచ్చగొట్టిందాకే మన ఆట సాధించాలి. లచ్చగొట్టిందాక మన ఆట ఆడాల్సిందే. ఏదైనా కానీ సాధించాలి. లచ్చాడిచ్చింది ఆట. దానికోసం పోరాడాలి. ఈ పేదరికంలో పోవాలా. పేదరికం పోవాలంటే ఏముంది బయట? బయట ఏమనుందా? బయట రంగంలో ఏమనుందా? ఉందంటే చెప్పండి. నీతో పాటు నేను కూడా వస్తాను. బంగాళమ్మ అందరం కలిసి చేసుకున్నాం. అవునా కదా? బయట రంగాల్లో లేదు, ఇక్కడ ఉంది. తీసుకున్నాడు తీసుకున్నంత. ఎట్లా తీసుకుంటావో నీ చేతుల్లో ఉంది. ఎలా గెలవాలో నీ చేతుల్లో ఉంది. ఎలా పోరాడాలో మీ చేతుల్లో ఉంది. ఏది ఏమైనా గెలవాలంటే మన చేతుల్లో ఉంది. ఎలా గెలవాలి? మన చేతుల్లో ఉంది. కోటప్పకొండ దేవస్థానం దగ్గర మీటింగ్. వెస్టీజ్ వాళ్ళకి పోలీసు కానీ గవర్నమెంట్ ఏదో బయట చేస్తున్నాం. ఇంకో 10 సంవత్సరం చేస్తాం. మన లైఫ్ ఏమైనా మారిద్దా? కానీ ఇక్కడ నిన్ను గెలిపించిందాక మేము నిద్రపోం. బయట రంగంలో ఎక్కడ లేదు మేడం. ఇక్కడ ఉంది. నిన్ను గెలిపియాలి. నిన్ను గెలిపియాలంటే అన్నగా తమ్ముడుగా నేను వస్తాను. బెదరగా గెలిపిస్తా. మీ అన్నైనా సొంత అన్నైనా అమ్మాయి బుడ్డ అమ్మాయి కూడా వచ్చింది. సాధించాలంట ఆమె కూడా ఏదో కదా. నేను కోరుకుంటా. ఇక్కడ కుమారి, బుడ్డ కుమారి. బయట నాకు 500 ఇలాగా నువ్వు కూడా రోజుకిద్దరికి మనకు జరిగిన మచ్చినాయి ప్రొడక్ట్ తెచ్చుకున్నాం, వాడుకున్నాం. మనకు జరిగిన మచ్చినాయి రోజుకిద్దరికి చెప్పొచ్చా లేదా? కొత్తగా ఏం చెప్పిన అవసరం లేదు. రోజుకిద్దరికి చెప్పంగా నాలాంటి కూడా ఉంటాడు. వాడి కోసం పోరాడాలి. ఉన్నారు చాలా మంది, భూమి మీద చాలా మంది ఉంటారు. ముందు మనం లీడర్ కాయాలి కదా. గురువు గారు అంటా ఉంటాడు ఏమని, ఒక దీపమే 100 దీపాలు వెలిగించిందని. ముందు మనం వెలగాల లేదా? మనం వెలిగితే 100 దీపాలు వెలిగించాలి. అందరి నెంబర్లు ఉన్నాయి మేడం. వాళ్ళ మీటింగ్లో మీకు ఏమర్థమైంది మేడం గారు? అంతే కదా, మీరు విలువైన టైం పెట్టి వచ్చారు. విలువైన టయాన్ని పెట్టి ఎన్నో పనులు ఆపుకొని వచ్చారు. వచ్చినందుకు ఏం తీసుకుని వెళ్తున్నారు తెలియాలా అవునా కదా? ఏం తెలుసుకున్నారు మీరు? కష్టపడాలి, సాధించాలి అని నేర్చుకున్నాం. మీరేం తెలుసుకున్నారు గురుగారు? కష్టపడాలి, ఓకే, సాధించాలి. నలుగురికి ఇది దీని గురించి హితబోధ చేసి వాళ్ళని చేర్చి వాళ్ళ ద్వారా మనం కూడా ఎదగాలి. మీరు బ్రతుకు బ్రతికించు నిన్న ఇవాళ వచ్చారు అని నేను ఈ 2 రోజుల్లో మీకే అర్థమే. ఎందుకంటే మనం వర్క్ రావట్లే. ఇక్కడ ఆశామాషకు వచ్చేటట్టయితే హ్యాపీగా ఇప్పుడే రిలాక్స్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ లచ్చ కొట్టిందాక నేను నిద్రపోను. అది ఊరికే రాలా నేనైతే. వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో పాటు వచ్చే మాత్రం మిమ్మల్ని గెలిపిస్తా. మంచి ఆలోచన నాగరాజు గారు. ప్లాన్ చెప్పాను. వాడు ఉన్నాడు, గెలుపుతూనే ఉన్నాడు. నాతో జర్నీ నా చేయి పట్టుకుని వచ్చాడు, వస్తానే ఉన్నాడు, తీసుకెళ్తానే ఉన్నా. ఎవరిని వదిలిపెట్టలా. ఆమెం ఊరికేం రాలా. ఆమెకు ఆస్తి కూడా అవసరం లేదు. నాకు డబ్బు వద్దు సార్, నా వల్ల నలుగురు మట్టి చాలని చెప్పి చిన్న ఆలోచన. నాకెందుకు సార్, నాకు ఏమన్నా అంతా అయిపోయింది. నాకు అయితే ఏం లేదు. నలుగురిని లేదు, నా వల్ల ఒక నలుగురికి మంచి జరిగితే చాలు. మంచి జరగాలి అనే కదా మేడం గారు. ఏం తెలుసుకున్నారు నిన్న వాళ్ళు? ఏం తెలుసుకున్నారు? ఏంటంటే సార్, ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఒకటే, మా తల్లిదండ్రులు చదువు లేదు. మాలో చదువుకున్న వాళ్ళు మనలా కష్టపడాలి, కష్టం చేయకూడదు,
అనేది లేదు. ఒకరి మీద ఆధారపడాలి, ఒకరి మీద ఆధారపడి బతకటానికి నా తల్లిదండ్రులు ఎంతో చేశారు. అట్నే మా ఆయన దొరగోలు కూడా అంటే తల్లి మా అత్త మామ కూడా కష్టపడ్డారు దాకా అన్నీ చేశారు. కానీ వీటి వల్ల ఉపయోగం ఏమి లేదు. వెస్టేజ్లోకి వచ్చినాక మనం ఉన్నాం కదా, దీంట్లో చేరితే నా ఫ్యామిలీకి నేను కష్టపడ్డట్టు, నా తల్లిదండ్రులు కష్టపడ్డట్టు, ఇలా మా అత్త మామ మా ఆయన వాళ్ళ కష్టపడ్డట్టు వీళ్ళు ఎలా కాకూడదు, నా పిల్లలు కూడా ఇలా అవ్వకూడదు, కష్టపడకూడదు. ఏదైనా ఇది సాధించి నా పిల్లలకి లైఫ్లో ఫ్యూచర్ ఇవ్వాలి అని సార్. ఇప్పుడు మా కప్లరు చాలా బాగా చెప్పింది. చెప్పారు. ఎందుకంటే వాళ్ళ తాత పేదరికమే, వాళ్ళ నాన్న పేదరికమే, వాళ్ళ ముత్తాత పేదరికమే, నేను పేదరికమే. నా బిడ్డలు కానీ కూర్చొని పేదరికాన్ని నిర్మూలించాలి అని ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరేం తెలుసుకున్నారు మేడం గారు? మీ పనులు అప్పుడు వచ్చారు, అదే పని కోసం వెళ్దాం వెళ్దాం వెళ్దాం. చూడాలి స్నేహితుడు ఏందని మా అమ్మాయి వాళ్ళు చెప్పారు. కానీ కంటితో చూడాలి, చూడోడు వినాలి కదా, మంచిగా వస్తే బాగా బాగుంది కదా, చేయొచ్చలేదా? సింపుల్ ఏం లేదు. మన పని మనం చేసుకుంటూనే, పని ఆపుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు. మన పని మనం చేసుకుంటూనే చేసుకోవచ్చు. పని ఆపుకొని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని ఏం లేదు. రోజుకు మనిషికి 2 గంటలు దొరకదా? రోజుకు మనిషికి 2 గంటలు దొరుకుతా లేదా? ఆ టైం చెప్పు, ఇద్దరికి చెప్పు. నెలకు వచ్చి 60 మంది అవుతారు. 60 మందిలో 40 మంది ఇలా మనకి వచ్చి నష్టం ఉందా? 10 మంది కొట్టా అంటారు, 10 మంది కొన్నారు. ఆ నెల మంచి ప్లాన్, మంచి ప్లాన్. అట్లా పెరిగి 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 లీడర్స్ తయారవుతారు. చాలా ఒక్క సంవత్సరం నువ్వు అట్లానే చేసావు. మరి రోజుకి 2 జాయిన్ చేసావా? టైం కుదరదు. ఆలోచన మన పనులు ఉంటాయి కదా, మళ్ళీ ఇవ్వాలా, ఎంతో మందికి డబ్బు ఇవ్వాలా, నేను తీసుకోవాలా. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ నాగరాజు గారు, చాలా బాగా చెప్పారు. లేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపది శిరోజటాల మస్తున జడాల బాల పట్టిక ధనంజయాదిరి కృత ప్రచండ పంచసాయకి ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ నవీన వేగ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫుర నిశేతి నిస్తమ ప్రబంధ బంధు కందర విలింబ నిర్జరితరస్తనోతి కృత్య సింధుర కళా నిదాన బంధుర శ్రియం జగద్దురందర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచగాలి మచ్చటా విలంబితం కందలీరు చిత్రబంధ కందరు స్వరచ్యుతం పురచ్యుతం భవచ్యుతం కచ్చితం గచ్చిదాంద కచ్చితం తమంత కచ్చితం వది అగర్వ సర్వమంగళ